హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బేబీ హెడ్ అన్నది ఎలా హోల్డ్ చేయాలి, అంటే బేబీ హెడ్ అన్నది త్వరగా హోల్డ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ అన్నది మనం ఫాలో అవ్వాలి అన్నది తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అనమాట. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఒక 5 టిప్స్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను, 5 పాయింట్స్ మీద. సో ఫస్ట్ వచ్చేసి బేబీ మసాజ్ అనమాట. మసాజ్ మనం ఎలా చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీకి మనం మసాజ్ చేసేటప్పుడు బేబీ హెడ్ ఏదైతే ఉందో, బేబీ హెడ్ కింద మనకి బోన్ అన్నది ఉంటుంది కదా, నెక్ బోను. ఆ బోన్ దగ్గర చాలా స్మూత్గా మనం మసాజ్ రోజు చేస్తూ ఉండాలన్నమాట. సో మనం రోజు మసాజ్ ఇచ్చినట్లయితే అది స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. సో దానికి స్ట్రాంగ్నెస్ వచ్చి అది నిలబడడానికి త్వరగా ఛాన్స్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్తో గనక మీరు మసాజ్ చేసినట్లయితే మజిల్ స్ట్రెంథనింగ్కి చాలా చాలా మంచిదన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ని మనం చాలా వరకు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాము, బట్ ఎక్సర్సైజ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో బాడీ యొక్క మజిల్స్ అన్నవి స్ట్రెంథనింగ్ అవడానికి చాలా చాలా మంచిదన్నమాట బేబీస్కి. సో మనం ఏంటంటే, నేను ఇమేజెస్లో చూపిస్తున్న ప్రకారంగా మీరు మసాజెస్ అన్నది చేశారు అంటే బేబీ హెడ్ అన్నది లిఫ్ట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి అది త్వరగా నిలబెట్టడానికి కుదురుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేబీ బాతింగ్ ఎలా ఇస్తున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ స్టైల్లోనే ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనం ఇండియన్ స్టైల్లో ఇస్తాం కాబట్టి మన 2 లెగ్స్ మధ్యలోని బేబీని కూర్చోపెట్టుకొని వెనక నుంచి ఎవరు హెల్ప్ అయినా తీసుకొని వాటర్ పోస్తూ ఉంటే మనము వెనక నుంచి మన బేబీ యొక్క వీప్ అన్నది ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట. ట్యాప్ చేస్తూ ఉంటే నెక్ బోన్ అన్నది లోపలికి వెళ్తూ నెక్ అన్నది త్వరగా హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బేబీ టమ్మీ టైం అనమాట. మనము బేబీని బాతింగ్ అయిపోయిన తర్వాత మనము బేబీని ఏ పొజిషన్లో స్లీప్ చేపిస్తున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు అయితే కనుక పాసిబిలిటీ ఉంటే చీరతో కట్టిన ఉయ్యాల్లో మనము గనక బేబీని స్లీప్ చేయించినట్లయితే సో కొంచెం త్వరగా నెక్ అన్నది హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి టమ్మీ టైం అని ఎందుకన్నానంటే, టమ్మీ టైంలో టమ్మీ మీద గనక బేబీని మనము స్లీప్ చేయించినట్లయితే బేబీ నెక్ అన్నది త్వరగా హోల్డ్ చేస్తుంది. బేబీ తనంతట తాను బేబీ నెక్ అన్నది హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో త్వరగా అది అన్నది హోల్డ్ అవ్వడానికి, త్వరగా నిలబడడానికి ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫుడ్. మనము యాజ్ ఏ మదర్గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో బేబీ కోసం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే, మీరు బెస్ట్ ఫీడింగ్ కనుక ఇస్తున్నట్లయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే, మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ మజిల్ గెయిన్ అనమాట. సో మీకు తెలియకపోతే అక్కడ ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, ఆ ఫుడ్ అన్నది మీరు తిన్నట్లయితే బేబీకి చాలా హెల్దీగా ఉండడానికి, మజిల్ అన్నది స్ట్రెంథనింగ్ అవ్వడానికి, చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, బేబీ ఎదుగుదలకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇది గైస్ ఈ రోజుటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.